హాయ్ మై డియర్ వ్యూవర్స్, నేను ఈరోజు మీకు ఒక మంచి చల్లని నీడనిచ్చే మా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టు గురించి మీకు పరిచయం చేస్తాను. ముందు మీరు చూసే ముందు నా వీడియోను లైక్ చేసి గట్టిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదే గత 12 సంవత్సరాలుగా ఉంటున్న ఇల్లు ఇదే మాది. మా ఇంటి పక్కనే సెట్ పక్కనే ఇది 2011లో దీన్ని కనెసెట్ వేసాము. దాదాపు ఇప్పుడు దీనికి 10 సంవత్సరాలు దాటి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది ఈ చెట్టు. ఇది చాలా ఎండలకాలం చల్లని నీడ ఇస్తుంది కనె చెట్టు. అందుకే ఈ చెట్టు మొదలనే మేము నాగలి కట్ట ఏర్పాటు చేశాము. మాకు నాగులు లభించింటే మేము ఇక్కడే పూజ చేసి ప్రతి శుక్రవారము నాగులకు పూజ చేస్తాం. వసంతకాలం దాటిపోయింది. ఈ ఎండాకాలంలో పుష్పాలు, ఈ కానక పుష్పాలు పూస్తాయి. వీటికి ఈ పుష్పాలను మకరందం పీల్చడానికి ఎక్కడెక్కడి నుంచో తేనెటీగలు వస్తూ ఉంటాయండి. కొన్ని వందల తేనెటీగలు రోజు ఈ పుష్పాలను మకరందాన్ని పీల్చుతూ వస్తాయి. అది చూసారా, గాలికి చెట్టు కదలాడదాన్ని కనిపిస్తుంది మీకు. పైగా ఈగ చూడగా ఎన్ని ఈగలు రోజు కొన్ని వందల వేలలో వస్తాయి ఈ కాన చెట్టు యొక్క పుష్పాలను మకరందాన్ని పీల్చడానికి. ఈ కాన చెట్టు మీద చాలామంది చాలా ఆదాయం ఉంటుంది. ఈ కానగ చెట్టు యొక్క కాయలు చేరొచ్చి 10 రూపాయలు. ఈ కానగ విత్తనాలు సేకరించి అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కాన చెట్లు చాలా ఉంటే మటుకు అమ్ముకోవచ్చు. అంటే చార్చడు ఎంత చక్కగా ఉంది అసలు. ఎంత ఎత్తు ఉందో, కనీసం అంటే 15 అడుగులు పైన ఉంటుంది ఎత్తు. ఇంకా అప్పుడప్పుడు పెద్ద పెద్ద కొమ్మలు నరికేసాం అడ్డం వస్తున్నాయని. చూశారు కదా మై డియర్ వ్యూవర్స్, మా ఇంటి పక్కన ఉన్న ఈ కానక చెట్టు నీడ. అందుకే దయచేసి మీరు ఎవరు కూడా చెట్టు నరకకండి, చెట్టును పూడ్చండి, మొక్కను పూడ్చండి. ఇలా చెట్లు తయారు చేసుకొని ఇలాంటి చెట్లను పెంచి మనం పర్యావరణం పరిరక్షిద్దాం. మంచి వర్షం పడుతుంది, పంటలు పండుతాయి, మన దేశం సుభిక్షంగా ఉంటుంది. నా ఈ వీడియోని మీరెంతో ఓపికగా చూసినందుకు, విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.